ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, ఎక్కువ షార్ట్ వీడియోలే కాదు లాంగ్ వీడియోలు కూడా పెట్టండి సిస్టర్, మీరు చేసే ఇంటి పనులు వంట పనులు ఎక్కువ షార్ట్లే పెడుతున్నారు, లాంగ్ వీడియో పెట్టండి అంటున్నారు. ఈరోజు లాంగ్ వీడియో పెడుతున్నాను. ఉదయం నిద్ర లేచేసరికి 5:20 అయిందండి. అంటే 5:20కి మీరు లేస్తే అప్పటికే లైట్లు ఎవరు వేసి ఉంచారు ఇంట్లో అనుకుంటున్నారా? నేను కొంచెం ఆలస్యంగానే లేస్తాను. మా వారు అలా కాదు, 3:30 4 గంటలకే నిద్ర లేచి టీవీ పెట్టుకొని వార్తలు లేదా పాత సినిమాలు చూస్తుంటారండి. ఇంకా నేను లేవగానే ముందు మోటార్ వేసి బకెట్లకి నీళ్ళు పడతాను. అయితే ట్యాప్లే కదా, మోటార్ వేసినప్పుడే బకెట్లకి నీళ్ళు ఎందుకు పడతానంటే, మోటార్ వేసింది ఒక్కోసారి మర్చిపోతామండి. నిండి ఫుల్గా పైన ట్యాంక్ మొత్తం నిండి కిందకి పైప్ నుంచి వచ్చేటప్పుడు సౌండ్ వస్తే కానీ అది గుర్తుండదు అనమాట. అదే ఈ ట్యాపులు దిప్పుంచామనుకోండి, కింద ఈ సౌండే వినపడుతుంటుంది కదా, మోటార్ వేసాము అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి బకెట్లకి ట్యాప్ తిప్పుంచుతా. ఇకపోతే ఈ మెస్ పెట్టిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంతకుముందు పొద్దున్నే లేచానంటే కొంచెం భయం వేసిద్ది, బయట కొంచెం తిరగాలన్నా ఊడవాలన్నా భయం వేసేది. ఇప్పుడు అలా కాదు, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. కోతులు పెడితే కాదండి, భయం కూడా లేకుండా ఉందన్నమాట. వేరే విధంగా భయపడే పని లేకుండా ఉంది చీకట్లో. ఇక బ్రష్ చేసిన తర్వాత సర్పు బకెట్లలో వేసేసి నీళ్ళల్లో బట్టలు తడిపి పెడతానండి. ఎందుకంటే బట్టలు ముందు తడిపెట్టామనుకోండి చక్కగా నానతాయి. ఇక మీరందరూ చాలాసార్లు చెప్తూనే ఉన్నారు వాషింగ్ మిషన్ తెచ్చుకోమని. తెచ్చుకుంటాను, కొంచెం టైం ఉంది, అనుకోగానే జరగదు. అయితే వాషింగ్ మిషన్ తెచ్చినా మా బట్టలకి వాషింగ్ మిషన్ పని చేయదనే అనిపిస్తుందండి. ఎందుకంటే మా వారు పొద్దున్న లేస్తే మోటార్లని వ్యవసాయం అని బట్టలన్నీ కూడా మురికిగా ఉంటాయండి. అంటే వ్యవసాయం చేసేటప్పుడు మట్టి బురద అంటిద్ది, మోటార్లు చూసేటప్పుడు కూడా మట్టి బురద, అలాగే మోటార్లకు తుప్పు పడుతుంది కదా, ఆ సిలుము గ్రీజు అంతా బట్టలకి ఎక్కువ అంటుకొట్టదండి. ఇక వాషింగ్ మిషన్ తెచ్చినా కానీ నేను ప్రత్యేకంగా మళ్ళీ మా వారి బట్టలు ఉతకాల్సిందే. కాకపోతే తెచ్చుకుంటాను, బెడ్షీట్లు దుప్పట్లు ఉతుక్కోవటానికి ఉపయోగపడుతుంది. ఇక మనిషి అంటేనే బద్ధకం అన్నట్టు, బద్ధకం 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 బద్ధకమే లేనిది మనిషేది అన్నట్టు నిన్న పచ్చడి నూరానండి. పచ్చడి నూరిన వెంటనే ఎవరో మనకు తెలిసిన వాళ్ళు వచ్చారని ఆ పచ్చడి నూరిన తర్వాత రోలు కడగటం మానేశాను. తర్వాత చూశాను, కడుగుదాం అనుకున్నా కానీ కడుగుదాంలే రేపు కడుగుదాంలే అనుకున్నాను. రేపైనా మాపైనా మనమే కడగాలి కదా, ఇప్పుడు అడ్డుగా ఉందని కడిగేసి పక్కకు పెట్టేశాను. ఇక వాకిలి ఊడవటానికి బయటికి వెళ్తున్నానండి. బయట షాప్ ఎదుర ఊడ్చేసి ఇక లోపలికి వస్తాను. అంటే కల్లాపు మాత్రం సాయంత్రమే చల్లుతాను, బయట ఓన్లీ ఊడవటం వరకే. షాప్ ముందు ఊడ్చేసి లోనికి వచ్చి ఇక్కడ ఈ గుమ్మం ముందు మాత్రం ఊడ్చి శుభ్రంగా కడిగేస్తాను. అయితే ఇంతకుముందు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, మీరు అంటులో ఉన్నారు కదా, కుంకుమ బొట్టు పెట్టుకున్నారు, కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు, ఇంకా కొన్ని చేయకూడదు కదా అని. నేను పాటిస్తాను. అయితే నేను కుంకుమ పెట్టుకోను, స్టిక్కర్ కింద స్టిక్కర్ పెట్టుకుంటా. ఎందుకంటే ఈ కుంకుమ పెట్టుకున్న అలవాటున నా ముఖం నేను చూసుకుంటేనే ఏదోలా అనిపిస్తుంది. కాబట్టి స్టిక్కర్ కింద స్టిక్కర్ పెడుతున్నాను. అలాగే కల్లాపు చల్లుతాం తప్పితే ముగ్గేయం. కొన్ని ఇంట్లో ఇలాంటివి ఆచరిస్తాం. ఎందుకు ఏమిటి ఎలా అంటే మాత్రం నాకు తెలియదండి. నేను పెద్దవాళ్ళు ఫాలో అయినట్టు కొన్ని ఫాలో అవుతా అంతే. ప్రత్యేకంగా ఎందుకు ఏమిటి ఎలా అని అయితే మాత్రం తెలియదు. బయటికి ఊడ్చి కడిగేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ముందు వంటగదిలో గిన్నెలు ఉంటాయండి. అవి మాత్రం కొంచెం కష్టమే, ఇష్టంగా చేయను, కొంచెం కష్టంగా చేస్తానండి. ఏంటంటే రేత్రి గిన్నెలు కడిగేస్తాను, మొత్తం రాత్రిపూటే కడిగేసి స్టవ్ దగ్గర కడిగేసి పడుకుంటాను. అయితే ఆ గిన్నెలు చదరటం అంటే కొంచెం కష్టంగా అనిపించింది. అలాగే ఉంచేయంలేండి, ఎప్పుడు చదురుతా. కాకపోతే కొంచెం బద్ధకం అనిపించింది. ఇష్టం లేని పని అంటే 2 పనులు, ఈ గిన్నెలు చదరటం, బట్టలు ఉతికేసిన తర్వాత ఎండిన తర్వాత మడత పెట్టి కబోర్డ్లో పెట్టడం. ఈ 2 పనులు అంటే కొంచెం ఇష్టం లేని పనులు. అట్లానే ఉంచేయంలేండి. ఇంకా గిన్నెలు మొత్తం సదిరేసిన తర్వాత నేను రోజు ఉదయం కూడా వేడి నీళ్ళలో ఒక పొడి వేసుకొని తాగుతానండి. ఏంటంటే జీలకర్ర, వాము, సోంపు, ఈ 3 కూడా మంచిగా వేయించేసి మిక్సీ పట్టేస్తాను పొడి. ఇక ఆ పొడి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇక ఉదయం టీ తాగే ముందు పరగడుపున మామూలుగా నీళ్ళు గోరువెచ్చగా చేసుకొని ఆ గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పొడి వేసుకొని
తాగుతాను. ఇంతకుముందు కొన్ని రోజులు నిమ్మకాయ హాట్ వాటర్లో నిమ్మకాయ పిండేసి తేనె వేసేసి తాగేదాన్ని. చాలామంది అలా తాగకూడదు అంటున్నారు, కానీ ఇది మాత్రం నేను ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాను అనమాట. ఈ పొడితో వేడి నీళ్ళు. ఇక వేడి నీళ్ళు తాగిన తర్వాత ఒక గిన్నెలోనేమో మా వారి కోసం పాలు వేడి చేస్తున్నాను, ఒక గిన్నెలోనేమో టీ పెట్టేశాను అనమాట. అంటే నేను కాఫీ తాగటం ఈ మధ్యన తగ్గించానని చెప్పానుగా, అందుకే మా వారికి ఒక కప్పు కాఫీ, నాకు టీ. అంటే 2 రకాల అని అనుకోవద్దు, మా వారు టీ అసలు తాగరు, ఆయన అసలు టీ అస్సలు అంటుకోరు. ఆయన కోసమని ఒక కప్పు కాఫీ కలుపుతున్నాను. కాఫీ మాత్రం ఉదయం ఒక కప్పు తాగుతారు, ఇక అంతే, మళ్ళీ దాకా తాగరు. కాఫీ తాగేసిన తర్వాత ఇక మనకి ఇంకోటి ఎక్స్ట్రా పని అనమాట. లియోగాడు వచ్చిన దగ్గర నుంచి దీన్ని బయటికి తీసుకెళ్ళటం, ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి బయటికి తీసుకెళ్ళాలన్నమాట. ఇంక ఎందుకు ఏంటి అన్నది మీరే అర్థం చేసుకోండి అబ్బా. ఇక ఇంటి ఎదుర షాప్ దగ్గర మా వారు మోటార్ ఓడదీస్తున్నారండి. మోటార్ ఒకటి రిపేర్కి వచ్చింది, అంటే మరి కాలిందో ఏమో తెలియదు, ఓడదీస్తున్నారు. అది ఓడదీసిన తర్వాత తెలిసిద్ది అనమాట దాని ప్రాబ్లం ఏంటని. కాకపోతే అది ఓడదీసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అండి, చాలా గట్టిగా ఉంటుంది. అటు ఇటుగా 2 గంటల పాటు టైం పట్టిద్ది అనమాట దాన్ని ఓడదీయాలంటే. లియో గడిని ఇక బయటికి తీసుకెళ్ళాను కదా, తీసుకొచ్చి మంచానికి కట్టేసి ఇక్కడ నేను బట్టలు ఉతుకుతున్నాను. అయితే ఇప్పుడు ప్రతి పని ఎమ్మటెమ్మటే చేస్తున్నాను అనుకోకండి. ఈ వీడియోలో ఇప్పుడు ఇలా చేస్తున్నాను. మామూలుగా అయితే మా వారు కాఫీ తాగిన తర్వాత ఆ మోటార్ పని లేకపోతే ఇద్దరం మాట్లాడుకుంటూ గంట సేపు అయినా అలాగే కూర్చుంటాం. పని ఏమీ లేకపోతే మాత్రం వారితో వ్యవహారం చేసుకుంటా అలాగే కూర్చుంటా, పనులన్నీ ఆడే అయిపోతాయి. ఇప్పుడు మాత్రం వారు మోటార్ ఓడదీయటానికి వెళ్ళారు కాబట్టి నా పని ఇక్కడ సాఫీగా సాగుతుందనమాట. లేకపోతే కాఫీ తాగిన తర్వాత కనీసం గంట అయినా అలాగే కూర్చొని వ్యవహారం చేస్తాం. ఇక వారు అటు వెళ్ళారు కాబట్టి నేను ఇలా బట్టలు ఉతికేస్తున్నాను. అయితే ప్రతి ఇంట్లో ఉండేదేనండి ఇది. కాఫీ తాగినప్పుడు, టీ తాగినప్పుడు వ్యవహారం చేసుకుంటా కూర్చున్నామంటే ఎన్ని పనులు ఉన్నా కానీ తర్వాత చేద్దాంలే, కొద్దిసేపు మాట్లాడుకుందాం, కొద్దిసేపు అయ్యాక చేద్దాం అని ఇలానే అనుకుంటారు. మీరు కూడా అనుకుంటారా లేదా? నేనైతే అలానే అనుకుంటాను. ఇక బట్టలు ఉతికేసిన తర్వాత రోజు ఇక్కడ కడిగేస్తానండి. అంటే సబ్బు నీళ్ళు పడి తెల్లగా అవుతుంది. అయినా నేను రోజు కడుగుతూనే ఉన్నా ఆ బండ చుట్టూ తెల్లగా ఉంటుందండి. సబ్బు నీళ్ళు పొద్దాకా పడుతుంటాయి కదా, అది తెల్లగా కనపడుతుంది. ఇక బట్టలు ఉతికిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కొని వంటగదిలోకి వెళ్తానండి. ఇక్కడ సబ్బుతో చేతులు కడుక్కొని వంటగదిలోకి వెళ్తానని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి డౌట్ అండి, ఏంటంటే బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయకోకుండానే వంట చేస్తారా అని. అవునండి, అలాగే చేస్తాము. ఎందుకంటే స్నానం చేసి వంట చేయాలంటే అందరికీ వీలు పడదు. ఒక్కో టైంలో ఫాస్ట్గా చేసేయాలండి. ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఏ టైంలో వంట చేయాల్సి వచ్చిద్దో అర్థమే కాదండి. అప్పటికప్పుడు తెల్లారుజామున అవ్వచ్చు, ఈరోజు తోటలో ఏం పని లేదులే అని ప్రశాంతంగా ఉన్నామనుకోండి, మళ్ళీ ఏదో ఒక పని వచ్చిద్ది, అప్పటికప్పుడు చేయాల్సి వచ్చిద్ది. అందుకని అలా కుదరదు. ఇక ఈరోజు టిఫిన్ ఏంటంటే మినపబండాలు, మినపప్పు, బియ్యం పిండి రాత్రి మిక్సీలో జారుగా కాకుండా గట్టిగా మిక్సీ పట్టేశాను. ఇందులోకి ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసి కలిపి పక్కన పెట్టేశాను. ఇక చట్నీ కోసం పల్లీలు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి కూడా వేయించి పక్కన పెట్టేశానండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను. ఇక రాత్రి ఫ్రూట్ సలాడ్ చేశానండి. రాత్రి 9:30 ఆ ప్రాంతంలో ఫ్రూట్ సలాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈరోజు పొగులు మధ్యాహ్నం బాగా ఎండలు వస్తున్నాయి కదా, చల్లగా మధ్యాహ్నం తినొచ్చులే అని పెట్టేశాను. కానీ ఈ పనులు చేసే మధ్యలో నాకు ఈ ఫ్రూట్ సలాడ్ గుర్తుకొచ్చింది. ఫ్రిడ్జ్లో ఉంది కదా, కొంచెం తిందామని తీసానండి. అసలు పగలు తినాల్సింది ఇప్పుడు తింటే ఎట్లా ఉంటుంది, జలుబులు చేస్తాయి. పొద్దున్నే ఇలాంటి చల్లని పదార్థాలు తినకూడదు. కాకపోతే మనసు ఆగలేదు, మనసు ఆగబట్టలేక గిన్నెలో పెట్టేసుకొని తిన్నాను. చాలా బాగుందండి, నిజం చెప్పాలంటే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో. ఇక అది తినేసి ఆ గిన్నె కడిగేసి మళ్ళీ పని స్టార్ట్ చేశాను. ఇల్లు ఊడుస్తున్నాను. ఈ ఎండాకాలంలో కొంతమందికి జుట్టు ఉంటే ఒక బాధ, జుట్టు లేకపోతే ఒక బాధ అన్నట్టు ఈ ఎండాకాలంలో ఆ జుట్టుతో మహా తలనొప్పి అండి. చెమట పోస్తుంది, ఎంటికలేమో మెళ్ళ మీద కరుస్తున్నట్టు అనిపిస్తుంది. ముడేస్తేనేమో తలనొప్పి, ముడేయకపోతేనేమో చెమట పోస్తుంది. ఈ ఎండాకాలం ఈ యొక్క తలనొప్పులండి. ఇక లియోగాడు కనిపించలేదు ఏంటనుకున్నారా? ఇప్పుడు దాకా వాడిని కట్టి పడేశానండి బయట. ఇల్లు ఉడుస్తుంటే అస్సలు ఓడవని, ఏదో కళ్ళల్లోకి వస్తుంది. ఇంట్లో పనులు ఏం చేసుకొని ఇదని ఇక
కొద్దిసేపు కట్టేశాను. చైన్ తెచ్చారులేండి, 4 రోజులు అవుతుంది చైన్ తెచ్చి. ఇక దాన్ని మంచానికి కట్టేశాను అనమాట. అది చక్కగా నిద్రపోతుంది. టిఫిన్ రెడీ చేశాక వాడిని అప్పుడు ఇంట్లోకి తీసుకురావచ్చులే అని ఇక అట్లే ఉంచేసాను. బోండాలు వేస్తున్నానండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత బోండాలు వేస్తున్నాను. ఇక్కడ నేను రాతిండి కళాయి పెట్టాను. రాతిండి వాడకూడదు అని మాత్రం అనకండి. కొన్నిటికి వాడక తప్పట్లేదు. మరి ఉన్న వాటిని పడేసుకోం కదా. అప్పటికీ మారుస్తూనే ఉన్నాను, చిన్నంగా ఒక్కొక్కటి మారుస్తున్నాను. స్టీలియే తీసుకొస్తున్నాను. ఎక్కువ శాతం స్టీల్ వాటిల్లోనే వాడతాను, కానీ అప్పుడప్పుడు ఇలా రాతిండి వాడక తప్పట్లేదు. ఇక టిఫిన్ బోండాలు వేయటం అయిపోయింది కదా, మా వారి దగ్గరికి వచ్చాను. టిఫిన్ రెడీ అయింది, తిందాం రాండి అని. అదిగోండి మోటార్ వైనింగ్ లాగుతున్నారు. వైనింగ్ కాలిపోయింది, లాగుతున్నారు. అంటే ఇదంతా కూడా కొంచెం కష్టమేనండి. మోటార్ ఊడదీయటం ఒక బాధ. అలాగే ఆ కాలిన వైరింగ్ లాగాలంటే చాలా బలవంతంగా లాగాలి. ప్రతి వైరు కూడా ఒక్కొక్కటి కొన్నిసార్లు అసలు రావు, కొన్నిసార్లు చక్కగా కట్టినట్టే వచ్చేస్తుంది బయటికి. కొన్నిసార్లు అస్సలు రావండి, బలవంతంగా లాగుతారు. అయితే టిఫిన్ చేద్దరు రాండి అంటే అన్నారు. వైనింగ్ మొత్తం తీసేసిన తర్వాతే, ఊడదీయటం అయిపోయిన తర్వాతే నేను వచ్చి టిఫిన్ చేస్తా అన్నారు. సర్లే అండి, మీరు ఎప్పుడన్నా రాండి, నేను టిఫిన్ చేస్తానని ఇంట్లోకి వచ్చేసి బోండాలు పెట్టుకొని తింటున్నాను. లియోగాడు పెడదామంటే పాపం వాడు మంచి నిద్రలో ఉండవు. వాడి నిద్రని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక, ఎలాగో మా వారు పండు తినాలి కదా, తినేటప్పుడు వాడు తింటాడులే అని వాడిని లేపలేదు. ఇక ఈ లోపలనే టిఫిన్లు అయిపోయినాయి, స్నానాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి అండి. మా వారిని కూరగాయలు తెమ్మని చెప్తే ఒక మోటార్ కాడికి వెళ్ళారు. అదిగోండి చేతిలో కాంటాస్ట్ ఉంది, అది మోటార్కి సంబంధించింది. కూరగాయలు తెమ్మని ఉదయం అనంగా చెప్తే మోటార్ చూసి మధ్యాహ్నం అటు ఇటుగా 12 ఏమో అయిందండి. అప్పుడు కూరగాయలు ఏం బాగలేవు, పొద్దున్నే అయితే బాగుండే, ఇప్పుడు ఏం బాగుంటాయి అని ఒక ఉలవచారు ప్యాకెట్ తెచ్చారండి. అయితే ఇక కూరగాయలు లేవని ముందే ఫోన్ చేసి చెప్పారులేండి. ఇక ఉలవచారు తెస్తానని ఫోన్ చేస్తాను. నేను ఇక ఉలవచారు కోసం రెడీ చేస్తున్నాను. నేను ఉలవచారు ఎప్పుడు తీసుకొచ్చినా మళ్ళీ తాలింపు పెడతానండి. అంటే ఉట్టిగా తాలింపులోనే పోసేయనట్లా జీలకర్ర, ధనియాలు, చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిగడ్డ, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కూడా నూరేస్తాను. ఇవన్నీ వేయటం వల్ల ఉలవచారు బాగుంటుంది. అంటే షాపు నుంచి తెచ్చింది కొంతమంది తాలింపు చేయకోకుండా వేసుకుంటారు. మాకు ఒకప్పుడు వ్యవసాయానికి ఎడ్లుండేయండి. వాటి కోసమని ఉలవలు ఉడకబెట్టేసి వాటికి పెట్టేసి, ఉలవలు ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, చారు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఎడ్లు లేవు, ఇలా ఉలవలు ఉడకబెట్టడం చేయట్లేదు. ఇక ఈ ఉలవచారు ప్యాకెట్లకు అలవాటు అయిపోయామండి. ఫస్ట్ తెచ్చిన టైంలో తెచ్చిన ఉలవచారుని తెచ్చినట్టే అన్నంలో వేసుకుంటే అంత టేస్ట్ అనిపించలేదు. ఇక మేము ఉలవలు ఉడకబెట్టి ఆ చారుని తాలింపు ఎలా చేస్తామో అలా చేసి చూద్దాము, ఎట్లుంటుందో చూద్దామని ఇక అలా చేసామన్నమాట. అప్పటి నుంచి ఇలా అలవాటు అయ్యింది. ఇప్పుడైనా కూడా ఉలవలు తెచ్చుకొని కొద్దిగా ఉడకబెట్టేసి దాన్ని మిక్సీ బట్టి చారు పెడుతున్నారు. అప్పుడప్పుడు నేను పెడుతూనే ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా వీడియోలో చూపించలేదు. కానీ మరోసారి చేసినప్పుడు అలా వీడియో చూపిస్తాను. ఇక ఉలవచారు తాలింపు పెట్టేస్తున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి, కరివేపాకు వేసుకుంటే ఈ చారులో చాలా బాగుంటుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇక ఎండుమిర్చి వేగిన తర్వాత నూరేసిన మసాలా ముద్ద ఉంది కదా, ఆ ముద్ద కూడా వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత మనం తెచ్చుకున్న ఉలవచారు ప్యాకెట్ ఉంది కదా, ఆ ప్యాకెట్లో ఉలవచారు పోసేసి, అదే ప్యాకెట్లోది ఉలవచారు గిన్నెలో పోసేసి కొద్దిగా నీళ్ళు పోసేసి కారం, ధనియాల పొడి వేసేసి మసలనివ్వాలి. ఇక మా పండు బియ్యం కడిగేసి ఎసరు పెట్టేసి స్టవ్ వెలిగించిందండి. తన పని అదనమాట రోజు కూడా. ఇక అన్నం కూర అవుతుంది కదా, మాకు ఇదొక కాలక్షేపం అండి. లియోగాడితో చూడండి ఎలా ఆడుకుంటుందో. కానీ లియోగాడికి ఇదొక అలవాటు అయిందండి. నాకేమో భలే ముచ్చటగా ముద్దుగా అనిపిస్తుంది. కుర్చీ మీద కూర్చోబెట్టామనుకోండి, అలా కిందకు దూకేయదు. భయం, భయం. లియోగాడు ఎవరన్నా వచ్చినా కానీ గై అని అరిసిద్ది. కానీ పెద్ద సౌండ్ ఏదన్నా వచ్చినా, కొత్తగా ఏదన్నా చూసినా భయపడిపోతుందండి. ఇప్పుడు కుర్చీలో పెట్టామా, కుర్చీలో కూర్చోబెట్టి మనం ఎటన్నా పక్కకి వెళ్తే 1-2 గంటలైనా అలాగే కూర్చుంటుంది తప్పితే కిందకు దూకదు. కానీ మనం కుర్చీ దగ్గర కూర్చున్నాం అనుకోండి, చక్కగా చేతులు చాపితే చేతుల మీద చిన్నగా నడుచుకుంటూ వచ్చేసిద్దండి. అసలు నాకు అదైతే భలే సరదా అనిపించిద్ది. ఎంత సరదా అనిపించిద్దో చిన్న పిల్లలతో
మన పిల్లలతో ఆడుకున్నట్టే అనిపిస్తుంది దాన్ని చూస్తే. అలాగే మనం దగ్గర కూర్చుంటే మన ఒళ్ళోకి దూకిద్ది కానీ కిందకి అస్సలు దూకదండి. అంత జాగ్రత్త పాపం దానికి. చిన్నపిల్లే కానీ భలే జాగ్రత్త అండి. అలాగే మాకు కూడా టైం పాస్ అనమాట ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఇక వాడితో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత అన్నం కూరలు రెడీ అయిపోయాయి. ఇక అన్నం కూరలు హాల్లో పెట్టేసుకొని అన్నం తినేసాము. ఆ వీడియో అయితే తీయలేదు. ఇక అన్నం తిన్న తర్వాత మాకు తోటలో పని ఉంటేమో తోటలో పనులకి వెళ్తూ ఉంటాం. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నం తిన్న తర్వాత నేను చేసే పని ఇదండి. ఇదిగోండి, ఇక అన్నం తిన్న తర్వాత ఒక గదిలో కూర్చొని తలుపులు వేసుకొని కనీసం ఫ్యాన్ కూడా వేసుకోనండి. ఫ్యాన్ వేసుకున్నాను అనుకోండి మీకు డిస్టర్బ్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సౌండ్ వినపడుతుంది. నా మాటతో పాటు ఆ పక్క సౌండ్లు కూడా వినపడతాయి. ఫ్యాన్ కూడా వేసుకోకుండా అలా కూర్చొని వీడియోలు ఎడిట్ చేసుకుంటాను. ఇక లియో గాడు కూడా చక్కగా ఒక ముద్ద అన్నం తినేసి హాయిగా ఫ్యాన్ కింద నిద్రపోతుందండి. ఇక ఇదండి వీడియో. మీరు అందరూ అడిగారని లాంగ్ వీడియో చేశాను, కానీ ఎక్కడో మనసులో చిన్న భయం ఉంది. ఎందుకు మాకు ఈ సోదంతా అని అనుకుంటారేమని భయం ఉంది. ఇక సోద అనుకోకుండా వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.